బాపట్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రజలంతా పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారని, మార్పునకు ఓటేద్దామని నిర్ణయించారని వర్మ తెలిపారు. ఒక గంట క్యూలో నిల్చుని తనకు ఓటు వేస్తే 5 ఏళ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్తున్నారు. బాపట్లను అభివృద్ధి పథంలో నడిపిస్తానంటోన్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మతో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మరో 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతా ఉంది. బాపట్ల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ ఆ ప్రజల్లోకి దూసుకువెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్నడూ లేని విధంగా భారీగా కూడా ఈసారి నామినేషన్ దాఖలు చేశారు. మరి ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తూ ఉంది అనే అంశం మాట్లాడడానికి మనతో పాటు నరేంద్ర వర్మ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా అయితే నాకు తెలిసి మీరు వేసిన నామినేషన్ మాత్రం టీడీపీ ఈ బాపట్ల చరిత్రలోనే ఒక ఘట్టంగా చెప్పుకుంటున్నారు. ఎట్లా ఉంది నామినేషన్ వేసిన తర్వాత ప్రజల నుంచి స్పందన ఏ విధంగా? నామినేషన్ పర్వం చాలా బాగా సాగిందండి. సుమారుగా 33 కిలోమీటర్లు 35,000 మందితో మేము నామినేషన్ వేసాం. ఈ నామినేషన్ ఘట్టంతోనే విజయం ఖాయమయ్యింది అన్నట్లుగా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, జోరుగా, హుషారుగా నామినేషన్ పర్వం సాగింది. నామినేషన్ అనంతరం కూడా ఏ రోజు చూసినా కూడా ప్రచారంలో రోజు 400-500 మంది స్వచ్ఛందంగా లేడీస్ పాలు పంచుకుంటూ ఉండటం అనేది చాలా సంతోషం. బాపట్ల మార్పు కోసం, బాపట్ల రాష్ట్రం ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు ఓట్లు పండగ వస్తుందా, ఓట్లు వేద్దామా, మంచోళ్ళకి మనం పట్టం కడదామా, చంద్రబాబు నాయుడు గారిని ఎలా గెలిపించుకుందామని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు మనం ఉన్నాం. ఆ పరిస్థితిలో ఈ వైసీపీ ఆగడాలు, అత్యాశలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజల్ని విసిగి వేసారిపోయిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం రీబిల్డ్ చేసుకోవాలి, 10 లక్షల కోట్ల పైన అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఆ అప్పు కూడా బడ్జెట్లో మనం ఉన్న సంక్షేమాలు ఇవన్నీ పక్కన పెట్టి అప్పులు వడ్డీలు కట్టే పరిస్థితికి ఇప్పుడు రాష్ట్రం దిగజారిపోయింది. మరలా పరిశ్రమలు తీసుకొచ్చి అనేక రకమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఒక ప్రధానమైన లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక ప్రయత్నం. బాగు చేయాలి అని ఆయన నిరంతరం కష్టపడే విధానం నిజంగా చంద్రబాబు నాయుడు గారే సాటి అటువంటి లీడరు మరొకళ్ళు మన ఇండియాలోనే ఉన్నారా అనిపించే పరిస్థితి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్కి దొరకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన అడుగుజాడల్లో మా బాపట్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా వేడివేడిగా అడుగులేస్తున్నా. తప్పనిసరిగా 20,000 నుంచి 25,000 మధ్య పెద్ద మెజార్టీతో గెలిచే పరిస్థితి ఈ రోజుల్లో బాపట్ల ఉంది అని తెలియజేస్తున్నా. నిన్న వైసీపీ మేనిఫెస్టో చూసినాక ఏమనిపించింది మీకు? వైసీపీ మేనిఫెస్టో లేదండి. అసలు ఆ మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనే లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఈరోజు వస్తూ ఉంది. రేపు ఆ మేనిఫెస్టోలో అంశాలు మీరు అన్నీ చూడండి. ప్రజలు అందరికీ ఒకటే చెబుతాం, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ప్రజలు సంరక్షించుకోవాలి. ఈ 3 విషయాల్లో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. సంరక్షణ విషయాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అలాగే ఆడపిల్లలకి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళని పట్టి జల్లిడేసి శిక్షించడం కానీ, అది తెలుగుదేశం నైపుణ్యత, తెలుగుదేశం ప్రభుత్వం నైపుణ్యత, చంద్రబాబు నాయుడు గారి నైపుణ్యత. ఒక్క క్షణం ఊరుకోరు, కళ్ళెర్ర చేసి మరీ ఎక్కడున్నారో వలేసి పట్టుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసాం. అంటే ఇప్పుడు దశాబ్ద కాలంగా బాపట్లలో టీడీపీ విజయం అనేది లేదు. ఈసారి 2024లో వేగేశ్వర నరేంద్ర వర్మ టీడీపీ జెండా ఎగరేయబోతా ఉన్నారు. తప్పకుండా ఎగరవేస్తున్నామండి. ఏమండి, 2024లో 4 పర్యాయాలు ఓడిపోయిన మేము ఒక కిక్కు కోసం కసితో పనిచేస్తున్నాం. ఈ గెలుపు మా బాపట్ల ప్రజలకి మంచి కిక్ ఇస్తుంది. ఎందుకు కిక్ అంటే బాగా పని చేయాలి, పని చేయించుకోవాలి, నిజాయితీ పరుడు అన్న విషయంలో వాళ్ళు రెడీగా ఉన్నారు ఓట్లు వేయటానికి. నేను ఇప్పుడు కూడా ప్రచారంలో కూడా మురుగు కాలువలు ఎలా ఉన్నాయి, దీనికి రాగానే డ్రైనేజ్ కట్టాలి, ఈ దోమల సమస్య నుంచి బాపట్లను బయటికి తీసుకురావాలనే ఆలోచనతోనే అన్నీ పరిశీలిస్తూ వెళ్తూ ఉన్నాం. కానీ బాపట్ల ఇంత దిగువన ఉంది అనటానికి నేను చాలా బాధపడుతున్నా. ఈ మురుగు కాలువలు సరిగ్గా లేనందువల్ల కాలువలన్నీ ఉబ్బిపోయి మనం చూస్తేనే అసహ్యంగా దోమలతో అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు. ముందర బాపట్లని దోమలు లేకుండా బయటికి తీసుకురావాలి, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
2024లో మిమ్మల్ని నమ్మి ఓటేసే ప్రజలకి మీరు ఏం చెప్తారు చివరిగా? 2024లో నాకు ఓటేయటం అనేది అనివార్యంగా మీరు ప్రజలు భావించండి. నిజాయితీగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక గంట ఎండలో క్యూలో నుంచి ఓటేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నా. మీరు ఒక్కసారి ఓటేయండి, నేను 1830 రోజులు మీకోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా. అది లంచాలు ఏమీ లేకుండా 10 మందికి మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వచ్చా. ఈ పరిస్థితి నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం మనం ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకోవచ్చు 20 సంవత్సరాల కళ ఇక్కడ టీడీపీ జెండా ఎగరడం అనేది ఈసారి ఖచ్చితంగా నరేంద్ర వర్మ టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తా, నన్ను నమ్మి మీరు ఒక గంట క్యూలో నిలబడి నన్ను నమ్మి ఓటేయండి, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడి బాపట్లని అభివృద్ధి పదంలో నడిపిస్తా, ప్రజలందరికీ తోడుగా ఉంటానని చెప్పేసి కూడా నరేంద్ర వర్మ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, బాపట్ల.